పెద్ద విషయమే మన దగ్గర దాచిపెడుతున్నారు. అందుకే ఆ ముసలావిడితో మాట్లాడే అవకాశం కూడా మనకివ్వకుండా పంపించేశారు. శివ! నా మీద కోపంతో భోజనం మానేస్తే ఎలా చెప్పండి? కొంచెం తినండి, మందులు వేసుకోవాలి కదా. ఇంటికొచ్చిన మనిషిని పలకరించకుండా ఎలా పంపిస్తాం? మన గుమ్మం దాకా వచ్చిన మనిషికి అన్నం కూడా పెట్టకుండా పంపించడం మనకు ధర్మమా? పోనీ మీరే చెప్పండి. నేను వద్దనుకున్నాను, మీరు కావాలి అనుకున్నారు. ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోసేవా. నట్టింట్లో తనని చూడగానే నా కడుపు నిండిపోయింది. నాన్న, మీరు గీసిన గీతని మేమెప్పుడూ దాటలేదు. అమ్మ మిమ్మల్ని కాదని ఎప్పుడూ ఏమీ చేయలేదు. మీరు బాధపడతారు, కోపడతారని ఇన్ని రోజులు ఆ పెద్దమ్మని కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఈరోజు ఆమె మమ్మల్ని కలవడానికి కారణం ఉంది. ఏమిటి కారణం? ఆ మనిషిని కలవాల్సినంత కారణాలు ఏమున్నాయి? నీ పెళ్ళెప్పుడు వచ్చింది? నిన్ను నానా మాటలు అంది. ఆవిడ పెట్టిన ఆ శాపనార్థాల వల్లే నీ జీవితం ఇలా అయిపోయింది. ఆవిడ అన్న మాటలు మీరు మర్చిపోయారేమో. ఇప్పటికే ఆ మాటలు నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ మనిషి మాట్లాడిన మాటలకే నీ జీవితం ఎటూ కాకుండా పోయింది. నలుగురు నిన్ను వేలెత్తి చూపే పరిస్థితి వచ్చింది. అది నా నమ్మకం. నీ జీవితం ఇలా అయిపోవాలని శపించి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చిందంట? సిగ్గు లేకుండా తనొచ్చినా మీరెలా రానిచ్చారు? మనుషుల మాటలు ఎప్పుడూ మరొకరికి తలరాతలుగా మారవు నాన్నా. పైవాడు రాసిందే జరుగుతుంది. అయినా ఇప్పుడు నాకేం నాన్నా, బయట ప్రపంచంతో సంబంధం లేదు. కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకునే మీరున్నారు కదా, ఇది చాలు నాకు. నా మాట వినండి. మీకు నచ్చని పని చేశావని మీరు భోజనం మానేస్తే ఎలా? మేం మాత్రం ఎలా తింటాము? నిజంగా మీకు నా మీద ప్రేముంటే అన్నం వద్దన్రు. తీసుకోండి నాన్నా. నీ మీద ప్రేమలో అబద్ధం ఉండదమ్మా. నువ్వు మాకు దేవుడిచ్చిన బిడ్డవి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? జాబ్ చేయడానికి వచ్చావా, లేక యూనిఫామ్ వేసుకుని వీధిలో టైంపాస్ చేయడానికి వచ్చావా? చేతికి దొరికిన బోర్బండ బాబ్జీ గారిని పట్టుకోలేకపోయావంటే నిన్నేమనాలి? నీకు నేను చెప్పింది ఆ డోకలా గారిని పట్టుకోమని. అది వదిలేసి నువ్వు చేసిందేంటి? మీరు చెప్పింది నాకు గుర్తుంది సార్. కంటికి కనిపించిన వాడిని వదిలేయటం ఇష్టం లేక ఆ బోరుబండ గారిని పట్టుకోవడానికి ట్రై చేశాను. చేస్తావు. ప్రతిసారి కబుర్లు చెప్పడం తప్ప నువ్వు చేస్తుంది ఏం కనిపించట్లేదు. ఒక్కరిని కాదు, ఇద్దరిని మిస్ చేసావు. రేపు వాళ్ళని షూర్గా పట్టుకుంటాను సార్.
రోజుకి నా డ్యూటీ టైం అయిపోయింది. నేను వెళ్ళాలి. ఏంటి రావడం పోవడం నీ ఇష్టమేనా? డ్యూటీ కంటూ ఒక టైం ఉంటుంది కదా సార్, ఆ టైం ప్రకారమే వెళ్తాను అంటున్నాను. నాకింట్లో పనుంది, సో వెళ్ళాలి. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. కళ్యాణి, నా బండి కావాలా? వద్దు, రేపు నేను రావాలి అంటే నా బైక్లో రావటమే బెటర్. నీ బైక్లో వెళ్ళానంటే రావటం ఓకే, కానీ మళ్ళీ వెళ్ళటం అంటే ఇబ్బంది అవుతుంది కదా. సరే. వచ్చి కూర్చో, భోంచెత్తు గాని. వద్దమ్మా, నేను కింద కూర్చుంటాను. కింద కూర్చోడం ఏంటి పెద్దమ్మా, కుర్చీలో కూర్చోండి. వద్దమ్మా, నాకు కిందే అలవాటు, నేను కిందే కూర్చుంటానమ్మా. శివ, ఎవరు ఎవరు తనని ఇంట్లోకి రాణించింది? తన నీడ కూడా ఇంటి మీద పడకూడదనుకున్నాను. 25 ఏళ్ల క్రితం తెగిపోయిందనుకున్న బంధాన్ని మళ్ళీ కలుపుకోవాలని చూస్తున్నావా? ఆ పెద్దావిడ ఎవరు ఏంటనేది ఎవరూ చెప్పడం లేదు. ఆ అనుపమని అడిగితే ఏమీ చెప్పి చావట్లేదు. రే బాజీ, ఇలారా. అమ్మా, నువ్వీ 2 ఏళ్లకి పనోడివేగా? నేనేం కాదనలేదు కదమ్మా. అయితే నిజం చెప్పు, ఆ వచ్చినావిడ ఎవరు? అనుపమ పెద్దమ్మ అనంటుంది. అడిగేది నిన్నేరా, చెప్పు. ఎవరావిడ? ఎందుకొచ్చింది? అనుపమకి తను ఏ విధంగా పెద్దమ్మవుతుంది? ఏమోనమ్మా, నాకు తెలీదు. ఆవిడెవరో మీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుందమ్మా? మీరు నన్ను అడుగుతున్నారు. నేను పని చూసుకోవాలమ్మా, నాకు బోలెడు పని ఉంది. వస్తానమ్మా. చూసావా వదినా, వాడు కూడా నీ మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు. మాట వినటానికి అందరూ మాలాగా చేతకాని వాళ్ళు ఉంటారా ఏంటి? అవునే, తప్పేమన్నాను? నేను ఈ ఇంటి అల్లుండి కాబట్టి నోరు మూసుకొని నువ్వు చెప్పిందల్లా వింటున్నాను. వాడు పనోడు కదా, కాబట్టి వాడికి నచ్చిందే చేస్తాడు. వినాల్సిన వాళ్ల మాటలే వింటాడు. మీరు ప్రతి దానికి మధ్యలో రాకండి. నేను కావాలని రాను. నేను వచ్చేసరికి నువ్వే ఏదో ఒకటి చేస్తుంటావు. నేను మధ్యలోకి రావాల్సి వస్తుంది. అయినా నేను కాబట్టి నిన్ను భరిస్తున్నాను, కానీ అదే ఇంకొకడెవడైనా అయ్యుంటే ఈ పాటికి హిమాలయాల్లో తేలేవాడు. మీరింతే, ఎప్పుడు నన్ను ఆడిపోసుకోవడమే. చచా, నిన్నెవరే ఆడిపోసుకునేది? నీతో తిట్లు తినకుండా ఉంటే చాలు. అసలు ఇంట్లో ఎవరిని వదిలిపెట్టవుగా, చివరికి మీ అమ్మతో సహా. అసలు ఇంట్లో ఎవరిని వదిలిపెట్టావు చెప్పు, చివరికి మీ అమ్మతో సహా. అక్క, నువ్వు మారకపోతే చాలా కష్టం. ఎందుకు ప్రతిదానికి అనుపమమ్మని ఆడిపోసుకుంటూ ఉంటావు? నువ్వు ఇలాగే చేస్తూ పోయావంటే ఇప్పుడు అనుభవించే బాధలకు 10 బాధలు ముందు ముందు అనుభవించాల్సి వస్తుంది. అనుపమని అనుమానించడం అంటే అమ్మా నాన్నల్ని అనుమానించినట్టే. మీ అక్కకి ఏది మంచో ఏది చెడో కూడా తెలియదు. ఇదిగో ఇలా అందర్నీ బాధ పెట్టబట్టే ఆ దేవుడు మమ్మల్ని జీవితాంతం బాధపడేలా చేశాడు. ఏంటండి నేను చేసిన తప్పు?
ఏం చేశానని మీరిలా మాట్లాడుతున్నారు? నేను అనుపమ్మని ఇప్పుడు కాదు, ఎప్పుడూ నమ్మను. అసలు ఎవరిని నమ్మను. అయినా తనేదో దేవత అయినట్టు, ఆకాశం నుంచి ఊడిపడినట్టు మాట్లాడతారే. ఏదో మా అమ్మా నాన్నలు వెనకేసుకుని రాబట్టి ఈ ఇంట్లో స్థానం ఉంది. లేదంటే ఏమయ్యేది? దిక్కు ముక్కు లేకుండా ఎక్కడో పడుండేది. దిక్కు ముక్కు లేకుండా ఎక్కడో పడుండడానికి అనుపమేమి నీలాంటిది కాదులేవే. అలాంటి వాళ్ళు అడవిలో ఉన్నా అన్నం దొరుకుతుంది. మీరన్నిటికీ అనుపమమ్మని వెనకేసుకుని వస్తారు, కానీ మా వదిన్ని ఎప్పుడు వెనకేసుకురారెందుకు? కొడితే మొహం పగిలిపోద్ది. నువ్వేంటే సలహాలు ఇస్తున్నావు? నిన్ను నోరు తెరవద్దని చెప్పాను కదా. అయినా ఎందుకు ప్రతిదానికి మధ్యలోకి వచ్చేస్తున్నావు? నువ్వేనా మా అక్కని రెచ్చగొడుతుంది? చిన్ని కృష్ణ, వదిలే. మన గొడవ అనుపమ విన్నదంటే బాధపడుతుంది. అలా అనుకునే ప్రతిసారి నోరు నొక్కేసుకుంటున్నాను. ఇదేమో దీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. బావా, నువ్వు చెప్పినట్టు అదే జరుగుతుంది. నేను చెప్పినట్టు జరగకుండా ఉంటుందా చెప్పు? నేనంతా విన్నాను. అబే ఏం లేదమ్మా, ఊరికే ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటున్నాం. దాచిపెట్టాల్సిన అవసరం లేదులే చిన్ని. నా తలరాతే అంత. నేనెక్కడుంటే అక్కడికి కష్టాలు వెతుక్కుంటూ వస్తాయి. కష్టాలేవి నిన్ను వెతుక్కుంటూ రావమ్మా, నువ్వే కష్టాల్ని వెతుక్కుంటూ పోతావు. ఇదిగో నీ కూతురు బదులు నేను పనులు చేస్తా అన్నట్టు. అదేమో పోయి ఉద్యోగం వెలగబడుతుంది. మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చేయాలి? దాని బదులు నేను చేస్తానని ఓ పెద్ద హామీలిచ్చావుగా. ఇప్పటికైనా ఏవైనా పనులు చేసేదుందా? లేదా దేవత అన్నారు కదా అని దేవుడు పటాల పక్కకెళ్ళి కూర్చుంటావా? చేస్తాను దమయంతి. నా కూతురు కళ్యాణి కోసం నేనే పనైనా చేస్తాను. నా కూతురు పనిచేయటం లేదని నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. చేస్తానని చెప్పడం కాదు, ఇంట్లో బట్టలు కుప్పలు కుప్పలుగా పడున్నాయి. ముందు వాటిని ఉతికి ఆరేస్తే సంతోషిస్తాను. ఆ తర్వాత మిగిలిన పనులేవైనా ఉంటే అప్పుడు చెప్తాను. నువ్వు ఆడదానివే కదా, ఏ కాస్త పని నువ్వు చేసుకోవచ్చు కదా. అన్ని అనుపమకే అప్పచెప్పాలా? చేస్తానని మాటిచ్చిన ఆవిడే చేస్తాను అంటుంది. మధ్యలో మీకేంటి బాధ? చేయనివ్వండి. కూతురు చెయ్యక అమ్మ చెయ్యక వీళ్ల పనులన్నీ నేను చేయాలా? దమయంతి, పని చెప్పావు కదా, చేస్తాను.
అన్నా నిన్ను చూస్తుంటే మస్తు భయం అవుతుంది. ఎందుకురా? పగలగానికి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, గాలిలోకి సైకిల్ చేస్తున్నావు అన్నా. అరే సైన్మా మధ్యలో నీళ్ళు లేదురా. సైన్మానా? హౌ ఏడున్నదే? నా కండ్లల్లా గా పోలీస్ పోరు సైన్ మాడుతున్నదిరా. చూడనికి మస్తుగున్నది. అన్నా అందరూ కళ్ళతో సినిమా చూస్తుంటే నువ్వు కళ్ళ లోపల సినిమా చూస్తున్నావా? గంట ఆగితే చీకటి పడినాక ఆ కళ్ళల్లో ఫీజు పోతుంది, మరి గప్పుడేం చేస్తావు? కళ్ళల్లో సైన్మా అంటే కళ అన్నట్టురా. దానికి ఫీజులతో పని లేదు, ఫ్రీ షో అన్నట్టు. అన్నా నీకు సంజాయితీ లేదన్నా. నేనొచ్చి బైక్ మీద ఎక్కించుకున్నా కాబట్టి గా పోరు చేతులు మిస్ అయినాం. గదే గాని దొరుకుంటే గా ఇద్దరు పోలీసు పోర్లు మనల్ని ఉరికించి కొట్టేటోళ్ళన్నా. అరే ఫాల్తుగా నీ లైఫ్లో ప్రేమ ఉన్నదారా? ఎట్లుంటదన్నా? జరంత ఫ్రీగా ఉన్నామంటే పోలీసు వాళ్ళు ప్రేమిస్తారు. మజ్జాక్ చేస్తున్నావు కానీ పోరి ఎదురొస్తే తన మెడ చూస్తాం గానీ ముఖం ఎప్పుడైనా చూసినామన్నా ప్రేమించడానికి. అందుకే నీకు తెలుస్తలేదు. నేను నీ లెక్కనే ఎవరు అగిపించినా మెడ చూసుడు దాన్ని దోచేసుడే గాని ముఖం ఎప్పుడన్నా చూసినా నారా? చూడక గా పోలీస్ పోరి మొహం చూసిన కప్పుడు కీడ ఇగో బరాబర్ కీడ టప్పని వెళ్ళినట్టు అయిందిరా. ఆ పొద్దుకెళ్ళి ఈ పొద్దు దాకా దమాక్ నిండా గా పోరినే ఉందిరా. నువ్వేమో ప్యారంటావు, గా పోరేమో నిన్ను పట్టుకుని బొక్కలో పెట్టాలని చూస్తుంది. చేతికి దొరికినావంటే బొక్కలు ఎరదేద్దామని చూస్తానరానా. నా పోరి కొట్టినా గాని మస్తుగుందిరా, దెబ్బలు తగులుతలేవు. అన్నా నాకు మొత్తం అర్థమైపోయినదన్నా. నిన్ను నన్ను బొక్కలో పెట్టేంత వరకు నువ్వు ఇట్టగా అంటావన్నా. అంతవరకు నా మాట వినవు, నాకు అర్థమైంది. అరే బాలుగా గా పోరిని నేను లవ్ చేస్తున్నాను రా. అది నీకు సమజ్ కాలేదని నాకు సమజ్ అయింది. మూసుకొని పోయి ఈ గుడుంబ ఇచ్చి రాపో పోబే. గా పోరి రేపు కూడా కలవాలని గిట్లనే జరగాలని గీ పొద్దు కూడా కట్టమ్మాయి సమకి నల్ల కోడి మొక్కుతా. అన్నా ఆ కోడి సంగతి ఏమో గానీ నువ్వు మాత్రం నా కీలిరిసేంత వరకు ఊరుకోవన్నా. ఏం చేస్తాం? అన్నా అన్నా అంటూ నీ వెంట తిరిగి చూడు, నీ లవ్వుకు నన్ను బలి చేస్తాను. సైన్మాని మళ్ళా సురు చేద్దాం. ఆహా అబ్బబ్బబ్బబ్బా, ఆపరా నీ ఏడుపు. 24 గంటలు ఏడుస్తూనే ఉంటావా? సాయంత్రం అయిందంటే చాలు ఆ అమ్మ కాని అమ్మ కోసం ఏడుపు. అదేమో వద్దన్న ఉద్యోగం అంటూ టిప్పు టప్పుగా రెడీ అయ్యి ఉదయాన్నే పోతుంది. సాయంత్రం ఏ జామ్ అవుతుందో కూడా తెలీదు. మధ్యలో వీడి గోల ఆపలేక చేస్తున్నాను. అయినా ఈ జామ్ అయినా ఇంకా రాకుండా ఏం చేస్తుందది? రే ఆపరా. కళ్యాణి రాలేదని కోపాలు చూపించకపోతే పసిబిడ్డ వాణ్ణి దగ్గరికి తీసుకుని కాస్త సముదాయించొచ్చు కదా. పొద్దున్నుంచి అదే పని కదా చేస్తున్నాను.